ఏపీ ఫైబర్ నెట్ కు 78,000 కిలోమీటర్ల ఆప్టికల్ కేబుల్ ఉంది. ఫైబర్ నెట్ కు ప్రతిరోజు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. దినేష్ కుమార్ ఐఏఎస్ ఆగస్టులో ఛార్జీ తీసుకున్నారు. ఛార్జీ తీసుకున్న తర్వాత ఒక్కరోజు కూడా ఫైబర్ నెట్ పై ఫోకస్ చేయలేదు. గత అధికారులతో కుమ్మక్కయ్యారా అన్న సందేహం వస్తోంది. మా ప్రభుత్వం వచ్చాక ఫైబర్ నెట్ కు ఒక్క రూపాయి రాలేదు. ఈరోజు ఈ ప్రెస్ మీట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, జనరల్గా ప్రెస్ మీట్ పెట్టే ముందు ముఖ్య ఉద్దేశం ప్రెస్ మీట్ ఉద్దేశం చెప్పి ప్రెస్ మీట్ మొదలు పెడతారు. కానీ ఇక్కడ ఏంటంటే, ఇందులో కొంత భాగము నేను పెట్టాల్సిన ప్రెస్ మీట్ కాదు. ఇది ప్రతిపక్షాలు అంటే ముఖ్యంగా వైఎస్ఆర్సీపీ పార్టీ పెట్టాల్సినటువంటి ప్రెస్ మీట్. ఇది కొంత భాగము ఒక 20-25% మిగతాది నేను అంటే పార్టీ తరఫున అనుకోండి, లేకపోతే ప్రభుత్వం తరఫున అనుకోండి. ప్రభుత్వం తరఫున కాబట్టి మేము పెట్టాల్సిన ప్రెస్ మీట్ ఇది. సరే, వాళ్ళు పెట్టలేదు కాబట్టి ఆ బాధ్యత కూడా నేనే తీసుకుంటున్నాను. ప్రతిపక్షం లేదు కాబట్టి ఇప్పుడు ఏపీలో. ఒకటి ఏంటంటే ఈ ముఖ్య ఉద్దేశము, మాది ఫైబర్ నెట్ సంస్థ మీ అందరికీ తెలిసిందే. మళ్ళీ దాంట్లో వివరాల్లోకి వెళ్ళాల్సిన అవసరం లేదు. మా ప్రభుత్వము అంటే మా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ప్రభుత్వం వచ్చి దాదాపు ఇప్పుడు 9వ నెల 2024 జూన్ 4 రిజల్ట్ వస్తే ఆ రోజు నుంచి ఇప్పుడు దాదాపు 9వ నెల నడుస్తుంది. ఈ 9 నెలల్లో మిగతా వివిధ సంస్థలు వేరు పురోగతులు కనపడుతున్నాయి. ఉదాహరణ సిఆర్టీ చేసుకున్నా, లేకపోతే పోలవరం తీసుకున్నా, ముఖ్యంగా R&B ఎక్కువ పురోగతి కనపడుతుంది. రోడ్ సైడ్ బిల్డింగ్స్ అయితే అన్ని చోట్ల పాట్ హోల్స్ గుంతలు పూడ్చడం కానీ, రోడ్లు వేయడం కానీ, కొత్త రోడ్లు కానీ చాలా బాగా ఉంది దాంట్లో. ఎందుకంటే R&Bకి సంబంధించిందే R&B అండ్ I&Dకి దాని కిందనే మా డిపార్ట్మెంట్ కూడా ఉంటుంది ఫైబర్ నెట్. సో దాంట్లో కూడా పురోగతుంది. మిగతా సంస్థల్లో కూడా ఎంతో కొంత పురోగతుంది. అస్సలు పురోగతి లేని సంస్థ ఏదన్నా ఉందంటే ఈ 9 నెలల్లో మా ప్రభుత్వం వచ్చిన తర్వాత అది ఫైబర్ నెట్. అంటే కొన్ని రిఫార్మ్స్ తీసుకున్నాను నేను చైర్మన్ అయిన తర్వాత. నవంబర్ 15వ తేదీన చార్జ్ తీసుకున్న తర్వాత లాస్ట్ ఇయర్ కొన్ని రిఫార్మ్స్ తెచ్చాం. బట్ రిఫార్మ్స్తో కడుపు నిండదు. ఎండ్ ఆఫ్ ది డే ఏంటి, పని అవ్వాలి. ఇది ఇన్కమ్ బేస్డ్ ఆర్గనైజేషన్, స్పెండింగ్ బేస్డ్ ఆర్గనైజేషన్ కాదు, ఖర్చు పెట్టే ఆర్గనైజేషన్ కాదు. సో ఇక్కడ ఏంటి, సర్వీస్ ఇవ్వాలి, ఎంతో కొంత ఆదాయం తెచ్చుకోవాలి. సో రిఫార్మ్స్ తోటి మేము ఏదో చేసాం. లాస్ట్ టైం నేను 410 మంది ఎంప్లాయీని తీసేశాను, జబ్బలు తోడుచుకుంటే అది కరెక్ట్ కాదు. బట్ ఏంటి నెక్స్ట్ ఏం చేశామంటే, ఈ రోజు వరకు కూడా మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఫైబర్ నెట్ ద్వారా గతంతో పోలిస్తే మేము ఒక్క రూపాయి కూడా ఆదాయం సంపాదించలేదు. అది బాధాకరమైన చెప్పాల్సిన బాధ్యత నా పైన ఉంది కాబట్టి చెప్తాను. ఒక్క రూపాయి కూడా మేము అదనంగా ఆదాయం సంపాదించలేదు. ఒకటి. రెండోది ఏంటి, మెయిన్ ఈ బిజినెస్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి, ఫైబర్ నెట్. ఫోన్ సైలెంట్ ప్లీజ్. రెండోది ఏంటి, ముఖ్యంగా మేము కనెక్షన్స్ ఇవ్వాలి కన్జ్యూమర్స్కి. ఎంటర్ప్రైజ్ బిజినెస్ కావచ్చు, కన్జ్యూమర్స్ కానీ మేము కనెక్షన్ ఇవ్వాలి. కనెక్షన్స్ ఇవ్వాల్సి ఉంటే ఒక్క కొత్త కనెక్షన్ కూడా మేము ఈ 9 నెలలు ఇవ్వలేదు. అది బాధ్యత చెప్పాలా, గర్వంగా చెప్పాలా, సగర్వంగా చెప్పుకోవాలి. కొన్ని మేము ఇన్ని లక్షల కనెక్షన్స్ ఇచ్చామని, అలా పోయి ఒక్క కనెక్షన్ కూడా ఇవ్వలేదని చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది. ఇప్పుడు నేను చెప్పకపోయినా కూడా ఇది నా బాధ్యత చెప్పాలి, రేపు మాపు బయటకు వస్తాయి కాబట్టి. ఒక్క కనెక్షన్ కూడా, ఒక్కటంటే ఒక్క కనెక్షన్, మార్క్ మై వర్డ్, ఈ 9 నెలలు మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక్క కనెక్షన్ కూడా ఇవ్వలేకపోయినాం. రెండోది వచ్చేసరికి నెట్వర్క్ ఇష్యూస్. అంటే మేము కేబుల్ కనెక్షన్స్ ఇవ్వడమే కాకుండా వీటన్నిటికి కూడా ఈ కేబుల్ రావాలన్నా, ఇంటర్నెట్ బాగా రావాలంటే నెట్వర్క్ అనేది ఉంటుంది. మాకు 78,000 కిలోమీటర్ల ఆప్టిక్ ఫైబర్ కేబుల్ ఉంటే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత, మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతిరోజు ఈ మూల నా మూల నెట్వర్క్ ప్రాబ్లం ఉంటూనే ఉంది. కేబుల్ ఆపరేటర్లు ఏమంటున్నారంటే, గత ప్రభుత్వంలో బిజినెస్ చేయకపోయినా కూడా, మమ్మల్ని ఎల్లగొట్టినా కూడా కనీసం ఉన్న కాడికి నెట్వర్క్ అన్నా బాగుండేది, ఈసారి ఆ నెట్వర్క్ కూడా లేదనేది వాపోతుండ్రు. ఆ మెసేజ్లు చూస్తే మమ్మల్ని చంపేయండి సార్ ఒకేసారి కొంతమంది, ఈ రోజు ఈ టార్చర్ ఏంది అంటున్నారు. ఇది ముఖ్యంగా నేను చెప్పదలుచుకుంది. ఒకటి, కొత్త బిజినెస్ చేయలేదు, ఒక కనెక్షన్ ఇవ్వలేదు, ఒక్క రూపాయి సంపాదించలేదు. ప్రతిరోజు నెట్వర్క్ ప్రాబ్లం. ఎందుకంటే ప్రతిరోజు కాదు, ఇది పవర్ ఎలాగనో, విద్యుత్ ఎలాగనో, ఇంటర్నెట్ కేబుల్ అనేది కూడా ఒక్క నిమిషం కూడా పోవడానికి లేదు. ఎందుకంటే ఎప్పుడు టీవీ చూస్తుంటారు జనాలు, ఇంటర్నెట్ వాడుకుంటుంటారు కాబట్టి ఇంటరప్షన్ అనేది ఉండకూడదు. అటువంటి వ్యవస్థ ఇది. అలాంటిది ఆల్మోస్ట్ డే టు డే బేస్న ఏదో ప్రాబ్లం వస్తూనే ఉంది. ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే, చెప్పకపోతే బాగోదు, మళ్ళీ మేము దాచుకోవడం కరెక్ట్ కాదని దీంట్లోకి వస్తున్నాను. ఇది అధికారులు ఏ స్థాయిలో అధికారులు పనిచేస్తుండటానికి ఇది బెస్ట్ ఎగ్జాంపుల్. ఇది ఎందుకంటే నేను నవంబర్ 15 చార్జ్ తీసుకున్న తర్వాత కొన్ని రిఫార్మ్ చేశాను, ఉరికిస్తున్నాను, కొన్ని పనులు చేపిస్తున్నాను. బట్ 9 నెలల నుంచి లేదా కొత్త మేనేజ్మెంట్ గత 8 నెలల తర్వాత నుంచి వచ్చిన తర్వాత కూడా ఇది జరగలేదంటే కాదు. పూర్తిగా నేను మళ్ళీ ఇందులో చెప్తున్నాను, మా పార్టీ అధినేత శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిదో, లోకేష్ గారిదో, లేకపోతే ఈ శాఖ మంత్రి శ్రీ బీసీ జనార్దన్ రెడ్డి గారిదో తప్పు కాదు. వాళ్ళు మాకు క్లియర్ డైరెక్షన్స్ ఇచ్చారు, ఫ్రీ హ్యాండ్ ఇచ్చారు, మీరు చేయమని. ఏంటయ్యా చేసింది, కొత్త మాసు దినేష్ కుమార్ గారు ఐఏఎస్ ఆగస్టులో ఛార్జ్ తీసుకున్నాడు.
వచ్చిన తర్వాత ఒక్కరోజు కూడా దీని మీద ఈ బిజినెస్ పెంచాలి, ఒక్క కనెక్షన్ తేవాలి అనేది ఏ రోజైనా ఫోకస్ చేశారా? ఇన్ని నెట్వర్క్ ఇష్యూస్ వస్తుంటే ఎందుకు ఫోకస్ చేయలేకపోయారు? ఎన్నిసార్లు చెప్పుంటాము? ఆపరేటర్లు ఎంతమంది వచ్చారు? అపాయింట్మెంట్లు కూడా లేకుండా వాళ్ళని ఎవరిని కలవనీయకుండా ఇంటికి పంపించారు. టైం ఇవ్వకపోతుంది. పోనీ టైం ఇవ్వకపోయామా, చేసామా అంటే మనం ఏమైనా పని చేసామంటే పని చేసిన పాపాన పోలేదు. మరి ఎలా వస్తుంది? 1 నెల 2 నెలలు అంటే ఓకే, 3 నెలలు అంటే ఓకే, 4 నెలలు 5 నెలలు 6 నెలలు 9వ నెల అప్పుడు ఎవరికన్నా జెస్టేషన్ పీరియడ్ అని ఉంటుంది. జెస్టేషన్ పీరియడ్ కూడా దాటిపోయింది ఇది. సో ఏమనాలి? నేనేమంటానంటే వారికి ఒక రైట్ హ్యాండ్, ఒక లెఫ్ట్ హ్యాండ్, ఒక ఫ్రంట్ హ్యాండ్ ఒకరిని పెట్టుకొని ఆర్గనైజేషన్ ఒక్క అడుగు కూడా ముందుకు పోనీయకుండా ఈ విధంగా చేసుకొచ్చారు. అంటే నేను ఏమంటానంటే ఇది ఏమైనా ప్రభుత్వం పైన జరుగుతున్న కుట్ర అనుకోవాలా? వీళ్ళు ఏమైనా బ్లాక్ షీప్స్ అనుకోవాలా? లేదా పాత ప్రీవియస్ మేనేజ్మెంట్ చేతులతో కలిపి అప్పుడు ఎన్నో స్కాములు జరిగినాయి. ఈ ఆర్గనైజేషన్ ఏమైనా చంపేస్తే ఇప్పుడు ఇక చనిపోయినప్పుడు ప్రీవియస్ స్కామ్స్ కూడా వెరిఫై చేయడానికి అవకాశం ఉండదు కాబట్టి ఆ విధంగా ముందుకు వెళ్తున్నారని నాకు డౌట్ వస్తుంది. నేను వైఎస్ఆర్సీపీ పార్టీతో చేతులు కలిపానని నేను అనట్లేదు. పార్టీలకు దీనికి సంబంధం లేదు. నేను అధికార యంత్రాంగం గురించే మాట్లాడుతున్నాను. గతంలో ఉన్న అధికార యంత్రాంగం ఏంటి, ఇప్పుడున్న కారణం ఏంటి? ఇప్పుడు ఒకరు సమస్యలు ఎక్కడైనా సమస్యలు వస్తాయి. ఒక 1000 కోట్లు టార్గెట్ పెట్టుకుంటే ఒక 200 కోట్లు 300 కోట్లు తగ్గొచ్చు, లేదా 400 కోట్లు తగ్గొచ్చు, 500 కోట్లు తగ్గొచ్చు. అసలు ₹1 కూడా రాలేదంటే, అసలు టార్గెటే పెట్టకపోతే, అసలు ప్రయత్నాలే లేకపోతే ఏం ఐఏఎస్ ఆయన దినేష్ గారు? సచ్ ఏ యంగ్స్టర్. నేను డైరెక్ట్గా పాయింట్ బ్లాంక్లు ఎందుకు చెప్తున్నా అంటే అధికారులు ఇంత లెథార్జిక్గా మా ముఖ్యమంత్రి గారు పదే 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 నెట్టు నోరు కొట్టుకొని చెప్తున్నాడు. ఆయన మీరు విధుల్లో అలసత్వం వహించొద్దు, మీరు విధుల్లో అలసత్వం వహించొద్దు, ఎప్పటికప్పుడు పనులు చేయండి, ఏదైనా ఉంటే మా దృష్టికి తీసుకురండి అని చెప్తే అసలు మొదలే పెట్టకపోతే ఏం చేయాలి? ఇందులో భాగంగా వారు ఎండీగా ఐఏఎస్ అయితే ఉన్నారు. బట్ వారికి చేదోడు వాదోడుగా ఉంటే అసలు బిజినెస్ను ఒక అడుగు కూడా ముందుకు పోనీయకుండా 3 వ్యక్తులు ఉన్నారు. అంటే మిగతా వాళ్ళు కూడా ఉన్నారు. ఇలా 3 అనే కాదు, ఇలా 3 అయితే స్పాట్లో టెర్మినేట్ చేస్తున్నా. ఈడీ హెచ్ఆర్ గారు మేడం ఇమ్మీడియట్గా ఈరోజు ఈ 3 పేర్లు చదువుతున్నాను. వాళ్ళకి ఇమ్మీడియట్గా టెర్మినేషన్ ఇవ్వండి. అఫ్కోర్స్ సబ్జెక్ట్ 1 మంత్ నోటీస్ ఇవ్వండి. కానీ ఈ రోజు రేపు నాలా ట్రాన్స్ఫర్ చేసుకొని దే షుడ్ నాట్ బి హియర్. ఒక్క రోజున కూడా ఈ ఆర్గనైజేషన్కి మంచిది కాదు. నోటీస్ అయితే 1 మంత్ పీరియడ్ నోటీస్ ఇవ్వండి. బట్ దేర్ సర్వీసెస్ నాట్ రిక్వైర్డ్ టుడే ఆన్వర్డ్స్, జస్ట్ నాలా ట్రాన్స్ఫర్. వాడు 3 పేర్లు ఏంటంటే ఒకటి పప్పు సత్యరామ భరద్వాజ గారు ఈజ్ ఎ చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్. అంటే టెక్నాలజీ ఆఫీసర్ అంటే ఇతను ఈ నెట్వర్క్ మొత్తం ఇతని చేతిలోనే ఉంటుంది. ఇప్పుడు నేను చెప్పే కదా, ప్రతిరోజు ఏదో ఒక సమస్య రాష్ట్రంలో వస్తుందని చెప్పేసి ఇతని చేతిలో ఉండే టెక్నాలజీ ఆపరేషన్స్. రెండోది వచ్చేసరికి గంధంశెట్టి సురేష్ గారు, ఇతని చేతిలో బిజినెస్ హెడ్. ఇతని చేతిలో మొత్తం బిజినెస్ ఉంటుంది. ఇందా చెప్పే కదా, ₹1 బిజినెస్ రాలేదు, ఒక్క కనెక్షన్ కూడా కొత్తది కాలేదు. ఇతని మీద గతంలో కూడా ఆంధ్రజ్యోతి వాళ్ళు రాశారు ఫైబర్ ప్రక్షాళన ఏదని. హరిగారు మీదే కదా రాశాను, ఇదే ప్రక్షాళన ఈ పొద్దు చేస్తాను. అతని మీద పర్టికులర్ అతని పేరుతో రాస్తూ మిగతా ఓవరాల్ కూడా అడిగారు ఫైబర్ ప్రక్షాళన ఏది. వాస్తవం చెప్పాలంటే మాకంటే ముందు, ప్రతిపక్షం కంటే ముందు కూడా హరిగారు ఆ రోజు ఆంధ్రజ్యోతిలో ఫైబర్ ప్రక్షాళన ఏదని చెప్పేసి అడగడం జరిగింది. సో ఈరోజు కొంత ఇంతకుముందు అయింది, ఇప్పుడు కొంత. 3వ వ్యక్తి పేరు మేడం శశాంక్ హైదర్ ఖాన్. ఇతను వచ్చేసరికి ప్రొక్యూర్మెంట్లో ఉంటూ గత మేనేజ్మెంట్లో ఎన్నో అవకతవకలు జరిగితే ప్రొక్యూర్మెంట్లో ఒక్క విషయాన్ని కూడా చైర్మన్గా నాకు ఒక్కరోజు కూడా వచ్చి చెప్పిన పాపాన పోలేదు. విజిలెన్స్ వాళ్ళు చెప్తాను, విజిలెన్స్ వాళ్ళు వస్తే వాళ్ళకు కూడా సహకరించిన పాపాన పోలేదు. ఆ పాయింట్కి వస్తాను. వీళ్ళు 3 మేడం ఇప్పుడు నేను చదివిన పేర్లు. వీళ్ళు 3ని ఇమ్మీడియట్గా ఈ రోజే టెర్మినేట్ చేస్తూ నాలా ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత సబ్జెక్టు ఇవ్వండి. వీళ్ళు 3 ఏదైనా అతిక్రమం చేసినా ఏది చేసినా కూడా తదుపరి చర్యలు చాలా కఠినంగా ఉంటాయి. అందులో మొహమాటం ఏం లేదు. ఎవరు ఛార్జ్ చేపించుకున్నా కూడా. శశాంక్ హైదర్ ఖాన్ ఇతను ప్రొక్యూర్మెంట్ డిపార్ట్మెంట్లో అసిస్టెంట్ మేనేజర్. సో ఇది. 3వది ఏంటంటే మీ అందరికీ తెలుసు, నేను డిసెంబర్ 24వ తేదీన ప్రెస్ మీట్ పెట్టి 410 మందిని ఒకే రోజు ఇర్రెగ్యులర్ ఎంప్లాయీస్ అని చెప్పేసి నేను తీసేయడం జరిగింది. గుర్తుంది కదా అందరికీ, మీ అందరికీ, మీడియా వాళ్ళకి. అయితే ఒకసారి చైర్మన్ స్థానంలో ఒక ఆఫీసు డెసిషన్ తీసుకున్న తర్వాత 410 మంది తీసేయమన్న తర్వాత వాళ్ళందరూ ఇర్రెగ్యులర్ ఎంప్లాయీస్. అంటే వాళ్ళకి ఏం నోటీస్ పీరియడ్ కూడా ఇవ్వాల్సిన అవసరం లేదు. ఈ రోజుకి అంటే దాదాపు 2 నెలలు అవుతున్నా కూడా ఈ రోజుకి ఒక్క ఎంప్లాయీని కూడా తీసేటట్టుగా అఫీషియల్ ఆర్డర్స్ ఇవ్వలేదు. వాళ్ళందరికీ డిసెంబర్ శాలరీస్ పే చేయడం జరిగింది, జనవరి శాలరీస్ పే చేయడం జరిగింది. ఇప్పుడు మళ్ళీ ఫిబ్రవరి కూడా ఈరోజు ఇంకా 10 రోజులు ఉంటే ఈ నెల కూడా అయిపోతుంది. ఈ నెల కూడా శాలరీస్ పే చేయాలి. ఎందుకంటే
నేను ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చినా కూడా అఫీషియల్గా అధికారులు ఆర్డర్స్ ఇవ్వకపోతే అది ఎండీ గారు కావచ్చు లేదా ఈడీ హెచ్ఆర్ కావచ్చు, ఆ రోజున ఈడీ హెచ్ఆర్ ఇవ్వకపోతే అది అఫీషియల్గా వాళ్ళు ఉన్నట్టే లెక్క. సో ఈరోజు జీతాలు పెద్ద దాదాపు 1.5 కోటి రూపాయలు ఎవడికి పుట్టిన దండగా ఇది. ఈరోజు ఎవరు కట్టాలి డబ్బులు? ఇదంతా ఇర్రెగ్యులర్ ఎంప్లాయీస్, వాళ్ళు రెగ్యులర్ ఎంప్లాయీస్ కూడా కాదు. ఎందుకు ఆఫీస్ ఆర్డర్స్ ఇవ్వరు? 24 డిసెంబర్లో నేను టెర్మినేట్ చేసిన తర్వాత క్లియర్గా ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది. తర్వాత మొన్న 28 జనవరి తేదీన మినిస్టర్ గారు ఇక్కడికి వచ్చి రివ్యూ చేసి ఆ రోజు మినిస్టర్ గారికి చెప్పడం జరిగింది. తర్వాత 29న బోర్డు మీటింగ్ పెట్టాము. బోర్డు మీటింగ్లో కూడా ఈ అంశాన్ని మేము బోర్డు మీటింగ్లో పెట్టి ఒప్పుకోవడం జరిగింది, వాళ్ళందరినీ టెర్మినేట్ చేస్తామని. బోర్డు మీటింగ్ అయిపోయి కూడా దాదాపు 20 రోజులు దాటింది. అంటే మేము అంత ఎట్లా కనపడుతున్నాం చెప్పాలంటే, ఒకసారి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తే ఇంప్లిమెంట్ అవ్వాలి కదా. అంటే నీకు ఆర్డర్స్ సైన్ చేయడానికి బాధ ఏంటంటున్నాను. మరి ఎవరు సైన్ చేయాలి? ఎవరు చేయాలి సైన్ చెప్పండి? ఒక ఎండీగా ఉన్న వ్యక్తులు సైన్ చేయాలి, ఒక ఈడీగా ఉన్న వ్యక్తులు సైన్ చేయాలి. అధికారులు ఇట్లా వాళ్ళను టెర్మినేట్ చేయడానికి మేము నిర్ణయం తీసుకున్న తర్వాత మీకు భయం ఏంటి? భయమా? లేదా వాళ్ళు ఏమన్నా వాళ్ళ చేతులు గడిపారా? లేదా ప్రీవియస్ మేనేజ్మెంట్తో రిక్రూట్ చేసిన ఎంప్లాయీస్ కాబట్టి వీళ్ళందరూ వాళ్ళు చెప్తే ఆపారా? కారణాలు అయితే నాకు తెలియదు. ఈరోజు కూడా వాళ్ళు సంస్థలో ఆన్ రికార్డ్స్లో ఉన్నారు, పనిచేస్తున్నా ఎక్కడ ఉన్నారో నాకు తెలియదు. ఎందుకంటే అప్పటికే తెలియదు, ఇప్పుడు ఎలా తెలుస్తారు? సో ఎందుకు చేయలేదు? దీనికి సమాధానం చెప్పాలి. సో ఇదొకటి. దానికి మించి ఇంకొకటి ఏంటంటే, మాకు జిఎస్టీ ఇష్యూ ఒకటి వచ్చింది. ఎంత దారుణం అంటే, జిఎస్టీలో 2 దశలు ఉంటాయి. ఒకటి ఇన్వెస్టిగేషను, 2 అడ్జుడికేషన్ అంటారు. అంటే మన పోలీస్ డిపార్ట్మెంట్లో ఇన్వెస్టిగేషన్, తర్వాత ఛార్జ్షీట్ ఫైల్ చేసిన తర్వాత కోర్టు ట్రయల్ ఉంటుంది. అలా ఉంటే ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ అయిపోయి మీ మీద ఛార్జ్షీట్ ఫైల్ చేస్తున్నాం అంటే షోకాజ్ నోటీస్ అంటారు దీంట్లో జిఎస్టీలో, అక్కడేమో పోలీస్ కేసులు ఛార్జ్షీట్ అంటారు. ఛార్జ్షీట్ ఫైల్ చేసాము కోర్టులో, అంటే ఇక్కడ షోకాజ్ నోటీస్ మీరు వచ్చి సమాధానం చెప్పమంటే జిఎస్టీ వాళ్ళు వకాలత్తు కూడా ఫైల్ చేయలేదు తెలుసా. రిప్రజెంట్ చేసి డాక్యుమెంట్స్ ఇవ్వడం పక్కన పెట్టండి, వకాలత్తు కూడా ఇవ్వలేదు. దాంట్లో భాగంగా ఏమైంది తెలిసిన, వకాలత్తు కూడా ఇవ్వకపోతే 377 కోట్ల రూపాయలు ట్యాక్స్ డిమాండు, ఇంట్రెస్ట్, పెనాల్టీస్ పంపించారు. ఎప్పుడు పంపించారు? మొన్న 23వ జనవరిలో పంపించారు. అంటే ఇంకొక 5 రోజులు అంటే నెల కావస్తుంది. ఇది ఎవరికి తెలియదు, చైర్మన్గా నాకు కూడా తెలియదు. వస్తే దాన్ని కూడా మర్చిపెట్టి దాచిపెట్టి కూర్చున్నారు. 377 కోట్లు ఈ సంస్థ బతికే, ఈ సంస్థ ప్రాణం ఎంత, దానికి వేసిన పెనాల్టీ ఎంత, పోనీ ఉట్టి పుణ్యానికి వచ్చింది రిప్రజెంట్ చేయక. $377 కోట్లు వస్తాయి. అంటే దీని అర్థమైందంటే, ఛార్జ్షీట్ ఫైల్ చేసిన తర్వాత కోర్టుకు పోయి సమాధానం చెప్పకపోతే ఏమవుతుంది, కోర్టు వాళ్ళు 6 వేసేస్తారు కదా. అలానే మాకు షోకాజ్ ఇచ్చిన తర్వాత అడ్జుడికేషన్ అటెండ్ కాకపోతే 377 కోట్ల రూపాయలు పెనాల్టీ వేశారు. 23 జనవరిలో వస్తే నాకు ఇంతవరకు చూపించలేదు. నాకు డిపార్ట్మెంట్లో ఫ్రెండ్స్ ఉన్నారు, ఏంటి రెడ్డి గారు మీకు 377 కోట్లు పెనాల్టీ వచ్చింది, ఏది మరి ఉన్నాయా, డబ్బులు కడతారంటే నేను షాకు. మొన్న ఫోన్ చేశారు ఆఫీసర్స్ కొంతమంది నాకు తెలిసిన వాళ్ళు. నిన్న మా వాళ్ళని అడిగితే అప్పుడు తీసి ఇచ్చారు. మరి ఎందుకు దాచిపెట్టాలి దీన్ని? ఎవరి కోసం దాచిపెట్టాలి? ఇప్పుడు నేను అప్పీల్కి వేయాలి. నేనేమంటే ఈ 377 కోట్లు నేను కట్టను. ఈ 2 నెలలకు 3 నెలలకు జీతాలు ఇచ్చారు కదా ఎంప్లాయీస్కి, అది కూడా నేను కట్టను. ఇది కన్సర్న్ ఎండీ నుంచి, కన్సర్న్ హెచ్ఆర్ ఈడీ నుంచి రికవరీ చేయాల్సిందేను. ఇది నా ప్రపోజలు. దీన్ని అడ్వకేట్ జనరల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్కి నేను రైటింగ్లో రాస్తాను. వారు ఇచ్చే లీగల్ ఒపీనియన్ మీద సిఎస్ గారు కూడా రాస్తాను, చీఫ్ సెక్రటరీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వారికి కూడా రాస్తాను. వారు ఇచ్చే అభిప్రాయం మీద మేము ముందుకు వెళ్తాము. నా ఉద్దేశం అయితే ఇది పూర్తిగా ఇది తెలియని సబ్జెక్ట్ కాదు, లెథార్జీ అంటారు. సో చేసింది కాబట్టి ఇది నేను ప్రపోజ్ చేసేది. వారు చీఫ్ సెక్రటరీ గారు, అడ్వకేట్ జనరల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వారి నిర్ణయానికైతే కట్టుబడి ఉంటాం మేము, నేను కాదను. కానీ ఈ సంస్థ చైర్మన్గా నేను పెడుతున్న ప్రపోజలు గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్కి ఇది ఎండి కె దినేష్ కుమార్ ఐఏఎస్ గారి నుంచి, ఈడీ హెచ్ఆర్ ఆ రోజున రమేష్ నాయుడు గారి నుంచి ఇది రికవర్ చేయాల్సిందేను అనేది నా ప్రపోజలు. ఇక ప్రభుత్వం ఇష్టము, వాళ్ళు ఏం చేస్తారనేది, వారు ఏ నిర్ణయం తీసుకున్నా కూడా ఈ సంస్థ చైర్మన్గా నేను కట్టుబడి ఉంటాను. ఇది టెర్మినేషన్ ఆఫ్ ఎంప్లాయీస్ జిఎస్టీకి సంబంధించి. ఇంకోటి ఏంటంటే, నేను నవంబర్ 15 ఛార్జ్ తీసుకున్న తర్వాత ఇన్కమ్ ట్యాక్స్ ఫైలింగ్లు చేయించలేదు. 31 అక్టోబర్కి ఇన్కమ్ ట్యాక్స్ ఫైలింగ్ చేయించాలి. ఫైల్ చేయకపోతే ఏమో తెలుసున్నా, మనకు రావాల్సిన డబ్బులు రావు, ప్లస్ భవిష్యత్తులో మనకి ఏదైనా లాస్ ఉంటే దాన్ని క్యారీ ఫార్వర్డ్ కాదు. అది కాకపోతే దానికి భవిష్యత్తులో మనం ట్యాక్స్ కట్టాల్సి ఉంటుంది.
నేను వచ్చిన తర్వాత నాకు ఆమె ట్యాక్స్ ఎక్స్పర్ట్ కాబట్టి నాకు కొంత అవగాహన ఉండబట్టి నేను పిలిపించి వాళ్ళందరినీ అప్పటికప్పుడు అరిస్తే ఫైల్ చేశారు. డిసెంబర్ 20వ తేదీన ఫైల్ చేశారు ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్. డిసెంబర్ 20. ఒకవేళ నేను కనుక్కోకపోయినా ఫైల్ చేయించకపోతే ఇదో 9 కోట్ల రూపాయల రిఫండ్ వచ్చింది మాకు. ఇది కానీ నేను ఫైల్ చేయించకపోతే ఈ 9 కోట్లు బూడిదల పోసిన పన్నీరే. 31 డిసెంబర్ దాటితే ఫస్ట్ డ్యూ డేట్ ఏమో 31 అక్టోబర్, రెండో డ్యూ డేట్ ఏమో కొంత పెనాల్టీ వేసి రెండో డ్యూ డేట్ ఇస్తాడు 31 అక్టోబర్ రెండో డ్యూ డేటు. ఈ రెండో డ్యూ డేట్ పెనాల్టీ వేసిన తర్వాత కూడా ఫైల్ చేయకపోతే ఇంకా రాదు. ఇంకా ఈ 9 కోట్లు పోయేది 75 కోట్లు మాకు అన్అబ్జార్బ్డ్ డిప్రిసియేషన్ లాస్ ఉంది. ఇది క్యారీ ఫార్వర్డ్ కాదు. ఇది క్యారీ ఫార్వర్డ్ కాబట్టి దీని మీద ఒక 21 కోట్లు ట్యాక్స్ పడుతుంది భవిష్యత్తులో. అంటే నెక్స్ట్ ఇయర్ ప్రాఫిట్స్ వస్తాయి. అంటే మొత్తం 30 కోట్ల రూపాయలు సేవ్ అయింది నేను చైర్మన్గా తీసుకున్న తర్వాత నేను చూడబట్టి. ఇది పోతుంటే మా వాళ్ళు ఏం చేస్తారంటే అధికారులు మనకు ఒక సామెత తెలుసు, ముందు నుంచి చీమలు పోతుంటే వారం లేరంటే, వెనుక నుంచి ఏనుగులు పోతున్నా వదిలేస్తారు. అట్లా టీ ఖర్చు ఎంత అయింది, ట్రావెల్ బిల్ ఎంత అయింది, ఈ లెక్కలు చూస్తూ కూర్చున్నారు ఈ స్థాయి అధికారులు. 1000 రూపాయలు అయిందా, 1500 అయిందా, 1400 కావాల్సింది, 1500 అయింది, 100 రూపాయలు కట్ చేయండి. ఇది ఇలా చూస్తున్న ఖర్చు. ఈ 30 కోట్లని గాలికి వదిలేసి, ఈ 377 కోట్లని గాలికి వదిలేసి ఇది. సో ఇది అట్లీస్ట్ మన చేతిలో ఉంది, పెనాల్టీ కొంత కట్టినా కూడా. సో ఇంకోటి విజిలెన్స్ వాళ్ళు మాకు విజిలెన్స్ స్టార్ట్ అయ్యి దాదాపు 5 నెలలు అవుతుంది. నేను ఛార్జ్ తీసుకొని 3 నెలలు. విజిలెన్స్ వాళ్ళు వస్తే ఒక్క ఆఫీసర్ కూడా విజిలెన్స్ వాళ్ళకి సహకరించలేదు. ఇది నేను చెప్తుంది కాదు. ఆ రోజు విజిలెన్స్ డీజీగా ఉన్న వ్యక్తే సరే ఈరోజు మన డీజీపీగా కూడా ఉన్నారు. మీరు అడగవచ్చు డీజీపీ గారిని అడిగేసి, ఫైబర్ నెట్కి విజిలెన్స్ స్టార్ట్ అయిన తర్వాత ఎన్ని రోజుల తర్వాత మీకు సహకరించారు వాళ్ళంటే ఒక్కడు సహకరించలేదు. ఎందుకు సహకరించారు మీరు విజిలెన్స్కి? విజిలెన్స్ చేసిన ఉద్దేశం ఏంటి? సారీ, మీ మీద కాదే. విజిలెన్స్ చేసింది పాత గవర్నమెంట్లో 2019-24 మధ్యలో జరిగిన అవకతవకల మీద విజిలెన్స్ చేయడం జరిగింది. దాని మీద చేస్తే మీరందరూ ఎందుకు సహకరించరు? మీరు సహకరించకపోతే నేను వచ్చిన తర్వాత ఇది ఒక సర్క్యులర్ ఇవ్వడం జరిగింది. ఏంటి? మీరు అందరూ కూడా కంపల్సరీ విజిలెన్స్ వాళ్ళకి సహకరించాలి, సహకరించకపోతే మీ ఉద్యోగాలు తీసేస్తారని చెప్పి నేను గట్టిగా చెప్తే అప్పుడు నేను లెటర్ రాస్తే సర్క్యులర్ ఇస్తే అప్పుడు వీళ్ళందరూ మొదలుపెట్టారు సహకరించడం. అప్పటిదాకా సహకరించలేదు. నేను చెప్పేది అబద్ధం అయితే వీరు విజిలెన్స్ ఇప్పుడు మన డీజీపీ గారిని అడగొచ్చు, ఇక్కడ ఉన్న విజిలెన్స్ ఐఓ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్స్ ఉన్నారు, వాళ్ళని అడగొచ్చు, మీరు ఎవరినైనా అడగండి, కనుక్కోండి ఎందుకు సహకరించారు మీరు విజిలెన్స్ కండి. రెండోది, విజిలెన్స్ వాళ్ళు కొంత పాత వెండర్స్ మీద కొంత డౌట్ ఉండి పేమెంట్లు చేయొద్దని చెప్పేసి రిటర్న్గా రాసిచ్చారు. వాళ్ళు వాళ్ళు రాసిచ్చింది రిటర్న్గా రాసిచ్చారు విజిలెన్స్ వాళ్ళు లెటర్స్. రిటర్న్గా రాసిస్తే 60 కోట్ల రూపాయల పేమెంట్ జరిగింది. బీయింగ్ ఏ ఎగ్జిక్యూటివ్గా నేను దాన్ని సమర్థిస్తాను, ఎందుకంటే పేమెంట్ జరగకపోతే కొంత ప్రాబ్లం అవుతుంది నాకు తెలుసు. కానీ విజిలెన్స్ వాళ్ళు ఒక దాని మీద డౌట్ ఉంది, పేమెంట్ స్టాప్ చేయమన్నప్పుడు ఏం చేయాలి? ఆఫ్ చేయాలి, లేదా వాళ్ళని కన్విన్స్ చేసి పర్మిషన్ తీసుకొని పే చేయాలి. కానీ ఇది చేయకపోగా పేమెంట్ చేస్తే దాని అర్థం నేను అగెనిస్ట్ కాదు పేమెంట్ చేయడానికి, వెండర్స్కి చేయాలి, పనులు అయిపోతాయి, నేను కాదన్ను. ఒక్క నిమిషం. సో ఇది ఒక పాయింట్. పేమెంట్ చేయడం జరిగింది. ఎలా పేమెంట్ చేస్తారు? నేను ఈ 60 కోట్లను కూడా వాళ్ళ నుంచే రికవర్ చేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి నేను చెప్తున్నాను. తర్వాత వాళ్ళ ఇష్టం, నాకు సంబంధం లేదు. ఏ నిర్ణయం తీసుకుంటారనేది వాళ్ళ ఇష్టం. ఎందుకంటే విజిలెన్స్ నుంచి పర్మిషన్ లేకుండా చేశారు. పే చేయొచ్చు విత్ సబ్జెక్ట్ పర్మిషన్. రెండోది వచ్చేసరికి మీ అందరూ తెలుసు, యూహం సినిమా గురించి మన కంప్లైంట్ వస్తే, యూహం సినిమా గురించి వస్తే నేను వాళ్ళకు నోటీసులు ఇవ్వడం జరిగింది. 15 రోజుల లోపు డబ్బులు పే చేయమన్నాను, ఇవ్వలేదు. తర్వాత మేము చేయాల్సిన కర్తవ్యం ఏంటి? ఎఫ్ఐఆర్ కంప్లైంట్ చేయాలా? నేను ఎఫ్ఐఆర్ కంప్లైంట్ చేయాలని కంప్లైంట్ కాపీ బీయింగ్ అన్ అడ్వకేట్ నేనే ఓన్గా డ్రాఫ్ట్ చేసి పెడితే సైన్ చేయరు వీళ్ళు అధికారులు. కంప్లైంట్ మీద నేను చేయకూడదు కదా, కంప్లైంట్ మీద సైన్ చేయాల్సింది ఎవరు? అధికారులే కదా. అధికారులు సైన్ చేయరు. ఎవరిని కాపాడదామనుకుంటున్నారు? అప్పుడు ఈ ఫైబర్ నెట్ ఎలా తయారు చేశారంటే ఏనుగు లెక్క ఉన్న ఫైబర్ నెట్ని పీనుగు లెక్క తయారు చేసి పడేశారు. ఆల్రెడీ వాళ్ళు ఏనుగు లెక్క ఉన్న ఫైబర్ నెట్ని పీనుగు లెక్క తయారు చేసిపోతే ప్రీవియస్ మేనేజ్మెంట్ ఈ ఆ శవాల మీద పేలాలు ఏరుకోవడం అంటే ఇదే ఇల్లు. ఇప్పుడున్న మేనేజ్మెంట్, ఇప్పుడున్న అధికారులు మా సంస్థలో ఏంటిది? వీటన్నిటికీ రెండోది వచ్చేసరికి నేను చైర్మన్ అయిన తర్వాత నాకు బుక్స్ ఆఫ్ అకౌంట్స్ చూపించమని నేను అడిగితే ఈ రోజుకు నాకు బుక్స్ ఆఫ్ అకౌంట్ చూపించలేదు. నాకు బుక్స్ ఆఫ్ అకౌంట్ చూపించినా కూడా చాలా వరకు
కొన్ని సమస్యలు పరిష్కారం అయింది. నేను అడిగితే మీకు బుక్స్ ఆఫ్ అకౌంట్స్ చూపించాల్సిన అవసరం లేదంటారు. అసలు బుక్స్ ఆఫ్ అకౌంట్స్ ఇవ్వాల్సిందే చైర్మన్కి. బుక్స్ ఆఫ్ అకౌంట్స్ ఏజిఎం నడిస్తే వచ్చి సబ్మిట్ చేసేదే మొత్తం పిన్ టు పిన్ తీసుకొచ్చి సబ్మిట్ చేయాల్సిందే చైర్మన్కి. అయితే చైర్మన్కి బుక్స్ ఆఫ్ అకౌంట్స్ ఇవ్వమంటారు అంటే ఏం దాద్దామని, ఎవరిని కాపాడదామని మీరందరూ? ఒక ఐఏఎస్ స్థాయిలో, ఒక డిప్యూటీ కలెక్టర్ స్థాయిలో మీరు చేసే పని ఇదా? మా దగ్గర ఎండీగా ఐఏఎస్ ఉంటారు, ఈడీలుగా డిప్యూటీ కలెక్టర్స్ ఉంటారు. ఒక ఐఏఎస్, ఒక డిప్యూటీ కలెక్టర్ చేసే పనులు ఇవి. తర్వాత ఆడిట్ 2023-24 మనకు తెలుసు కదా, సిఏజీ ఆడిట్ నడుస్తుంది ప్రభుత్వ రంగ సంస్థలకి. 2023-24 ఆర్థిక సంవత్సరానికి ఇంతవరకు ఆడిట్ స్టార్ట్ కాలేదు. 2024-25 కూడా ఒక నెలలో పూర్తవుతుంది. దీనికి కూడా స్టార్ట్ కావాల్సింది. 2023-24 స్టార్ట్ కాకపోతే ఇదిగో సుబ్బారాయుడు గారు అని చెప్పేసి దీనికి ఆడిటర్స్ వాళ్ళు, సుబ్బారాయుడు గారు సిఏజీ ఆడిటర్స్, పి సుబ్బారాయుడు అండ్ కో చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆడిటర్స్ 3 సార్లు లెటర్స్ రాశారు. మేము వచ్చి మీకు ఆడిట్ చేస్తాము, మీరు బుక్స్ ప్రొవైడ్ చేయండి, మీ స్టాఫ్ను అందుబాటులో ఉంచమని 1 కాదు 2 కాదు 3 సార్లు లెటర్ రాస్తే కనీసం వాళ్ళకు ప్రొవైడ్ చేయడం పక్కన పెట్టి రిప్లై కూడా దిక్కు లేదు. ఏది 2023-24 ఆర్థిక సంవత్సరానికి వాళ్ళు ఆ సంవత్సరానికి 3 సార్లు రాస్తే దిక్కు లేదు రిప్లై. 24-25 కూడా అయిపోని వస్తుంది ఇంకొక నెలలో. ఇది పరిస్థితి. ఇంకా అంటే ఒక పక్క బిజినెస్ చేయట్లేదు, ఒక పక్క కంప్లైన్సెస్ ఫాలో కావట్లేదు, ఒక పక్క ఉన్న బిజినెస్ ఏదో అది చెప్పా కదా, కొద్దిగా గొప్ప కనెక్షన్స్ 4.5 లక్షల కనెక్షన్స్ ఉన్నాయి, పోనీ వాళ్ళనన్నా ఉంచుకుందామంటే దానికి నెట్వర్క్ ఇష్యూస్ ప్రాబ్లం అవుతుంటే సాల్వ్ చేయరు. నేను వ్యక్తిగతంగా పర్సనల్ ఎనర్జీ సెక్రటరీ శ్రీ విజయానంద్ గారికి దగ్గరికి వెళ్ళి నేను కూర్చొని అడిగితే కొన్ని రోజులు ప్రాబ్లం సాల్వ్ చేశాడు. బట్ ఎవరు వెళ్ళాలి? ఎండీ స్థాయిలో ఐఏఎస్ కూర్చొని సెటిల్ చేయాల్సిన అంశం ఇది. నేను పోయి సార్కు నా చేత వ్యక్తిగతమైన పరిచయం కాబట్టి ఇంటికి పోయి మాట్లాడితే కొంత ఇష్యూ సార్ట్అవుట్ చేశాడు, లేకపోతే ఇంకా వేరే విధంగా ఉండేది, కొలాప్స్ అయ్యేది. ఇది కూడా మీరు విజయానంద్ గారిని అడగవచ్చు. ఇదేం నేనేం మీడియా కోసం చెప్తున్నాను, వారి ఇంటికి వెళ్ళి మరీ రిక్వెస్ట్ చేసుకున్నాను. నేను ఎంతో దీన్ని ప్రొఫెషనల్ మేనర్లో ఈ ఆర్గనైజేషన్ రన్ చేసుకోవాలనుకుంటుంటే నీట్గా రన్ చేస్తే దాదాపు 2,000 కోట్ల రూపాయలు టర్న్ ఓవర్ చేయడానికి స్కోప్ ఉన్న సంస్థ ఇది. అలాంటిది 200 కోట్ల టర్న్ ఓవర్, అది కూడా లాస్ట్ ఇయర్. ఈ సంవత్సరం ఎంత వస్తుందో చూడాలి మార్చి తర్వాత. నీట్గా రన్ చేద్దామంటే ఇదేం కర్మ. మరి ఇది ఇప్పుడు మీ అందరికీ తెలుసు, అవినీతి వేరు, ద్రోహం వేరు. మనకు పాకిస్తాన్కి యుద్ధం వచ్చిందనుకోండి, యుద్ధ సామాగ్రి కొంటాం మనం. ఒక 1000 కోట్లకి యుద్ధ సామాగ్రి కొన్నప్పుడు ప్రొక్యూర్మెంట్ వాళ్ళు లేదా ఏదో కొంత కక్కుర్తి కూడా 10% కమిషన్లు తీసుకోవడం, అది అవినీతి. కరెక్ట్? అసలు యుద్ధ సామాగ్రి కొనకుండా ఈడ ఒక 100 కోట్ల కమిషన్, పాకిస్తాన్ వాడు వచ్చేసి నువ్వు కొనొద్దు, నీకు ఒక 150 కోట్ల కమిషన్ ఇస్తానంటే ఆ 150 కోట్ల కమిషన్ తీసుకొని అసలు మెటీరియల్ కొనవు, యుద్ధ సామాగ్రి కొనకపోతే అది ద్రోహం. అవినీతినైనా క్షమించవచ్చు కానీ ద్రోహాన్ని క్షమించకూడదు అంట నేను అనేది. ఇక్కడ చాలా చర్యలు అవినీతి కంటే కూడా అవినీతితో పాటు ద్రోహం చేసే చర్యలు చాలా ఉన్నవి. అది నేను చెప్పేది. సో నేను వచ్చేసరికి ఇది అడ్వకేట్ జనరల్ గారికి చీఫ్ సెక్రటరీగా రాస్తాను. నా సంస్థ చైర్మన్గా నేను పెట్టే ప్రపోజల్ ఇది. ఇంత లెథార్జీ, ఇంత లెక్కలేనితనము, ప్రభుత్వ సొమ్ము అంటే ప్రజల సొమ్ము అంటే నాది కాదు కాబట్టి, నాకు అనవసరం కాబట్టి నేను ఎట్లనైనా ఉంటాను, నన్ను అడిగేవాళ్ళు లేడు, మాకు రెమెడీస్ ఉన్నవి, ఇమ్యూనిటీ ఉంది మాకు అధికారులకి, మా ఇష్టం వచ్చినట్టు బిహేవ్ చేస్తాము అని చేస్తానంటే నేను చేసేది ఏం లేదు. మీకు ఉన్నాయి రెమెడీస్, బట్ అట్ ద సేమ్ టైం అలాంగ్ విత్ యువర్ రెమెడీస్ మీకున్న గౌరవంతో పాటు మీకు బాధ్యతలు కూడా ఉన్నవి. అది గుర్తుపెట్టుకోవాలి. ముఖ్యమంత్రి గారు పదే చెప్తున్నది మీరు పాటించాలి. ఇది నా సంస్థకు సంబంధించింది, మిగతా సంస్థల గురించి నేను మాట్లాడలేదు. కానీ ఈరోజు ఇలా నేను చెప్పిన ఇన్కమ్ ట్యాక్స్ జిఎస్టీ ఇష్యూలు చాలా ఐటలు ఉన్నాయి, పట్టించుకోవట్లేదు. మరి ఎందుకు ఇంతగా దిగజారుతున్నా నాకు అర్థం కావట్లేదు. సో ఇది నేను చెప్పేది. మీరు ఏదన్నా దీని మీద ప్రశ్నలు అడగదలుచుకుంటే అడగవచ్చు. అవును, అదే నేను చెప్పేది. అధికారుల్లో అంటే ఇది నేను లెథార్జీ కూడా అనను. అంటే ప్రజలు కట్టే డబ్బులు అంటే లెక్కలేనితనమంటాను. ఇది లెథార్జీ అంటే బద్ధకం. అంటే వాళ్ళ పనులు ఆగట్లేదు కదా నేను అనేది. వాళ్ళ పనులు అన్నీ చక్కదిద్దుకుంటున్నారు కదా, ఏది కావాలన్నా కూడా.
వాళ్ళ దగ్గరకు వచ్చేసేట్లేకి విజిలే ఏదున్నా కూడా టక 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 అయిపోతాయి. అంటే ఇది లెథార్జిక్ మించి అంటున్నాను. ప్రజల పన్నులు, ప్రజల డబ్బులు అంటే లెక్కలు ఎంతనం. మన డబ్బు అంటే రూపాయి అయినా కూడా జాగ్రత్త లెక్కలు చూసుకుంటాం. అదే నేను అందుకనే కదా అవినీతి వేరు, ద్రోహం వేరు. అంటే ప్రభుత్వం మీద జరుగుతుంది కాబట్టి ఇట్స్ ఎ ప్లాటింగ్ అగెన్స్ట్ గవర్నమెంట్. రాజద్రోహం ఏది? తెలియనితనాన్ని క్షమించవచ్చు. అవినీతిని కూడా సరే ఈరోజు ఉంది, ఎంతో కొంత ఉంది కాబట్టి ఏదో అనుకుందాం. బట్ ఇది రాజద్రోహమే. బద్ధకము, అవినీతి కూడా ఇది చెప్పే కదా ఇందాక పాకిస్తాన్ ఇండియా ఎగ్జాంపుల్. మీరు బిట్వీన్ ద లైన్స్లో అర్థం చేసుకోవాలి. అది నేను ఏజీ గారికి ఇద్దరికి రాస్తానని చెప్పా కదా నేను. ఇది ఇప్పుడు నేను చెప్పా కదా, ఇప్పుడు మీ దగ్గర నేను 10 రూపాయలు తీసుకొని 1 రూపాయి కమిషన్ తీసుకొని నేను బిజినెస్ ఇవ్వటం వేరు. అసలు నీ దగ్గర నేను పక్కోడికి నా బిజినెస్ అమ్మేసుకొని మీ దగ్గర అసలు నాకు రావాల్సిన బిజినెస్ డైవర్ట్ చేస్తే 1 రూపాయి బిజినెస్ లేదు కదా. దాన్నే రాజద్రోహం అంటా నేను అనేది. నా ఇంట్లో దీన్ని వేరే ఇంట్లో పనిచేయడం ఏంటండి? నువ్వు ఎంతో కొంత పని చేయడా చేశామని చేశాను కాబట్టి ఈరోజు మీడియా ముందుకు వచ్చాను సార్. క్లియర్గా నేను చెప్పా కదా, 1 రూపాయి బిజినెస్ రాలేదు, 1 కనెక్షన్ రాలేదని నేను చెప్తాను కదా. ఇట్ ఈస్ దేర్ ఆన్ రికార్డ్. ఇది నేనేదో చెప్తే బుక్స్లో ఉంటాయి కదా ఎన్ని కొత్త కనెక్షన్స్ వచ్చినాయి. కొత్త కనెక్షన్ రావాలంటే మేము కొత్త సెటప్ బాక్స్ కొంటేనే కదా వచ్చేది. లేదు, అవును అదే కదా చెప్పేది. మరి కొనలేదని కదా, అందుకనే కదా ఒక్కటి కూడా రాలేదనేది బిజినెస్. పోనీ కేబుల్ ఆపరేటర్స్ ఇంకొక విషయం చెప్పాలి మీకు. కేబుల్ ఆపరేటర్లని చాలామందిని 2019 తర్వాత వైసీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఈ కేబుల్ ఆపరేటర్లు అందరినీ వాళ్ళ మనసులకు మార్చుకున్నారు. వాళ్ళు ఏదో టీడీపీ వాళ్ళని అజంప్షన్ తోటి బిజినెస్ వాళ్ళు వ్యాపారస్తులండి మార్చుకున్నారు. తర్వాత ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత వాళ్ళు సరిగ్గా చేయలేదు. ఎందుకంటే ఆ రోజు ఉన్న 19-24 రోజుల మేనేజ్మెంట్ సరిగ్గా చెప్పే కదా 12 లక్షల కనెక్షన్స్ మొత్తం పడిపోయినాయి. 4.5 లక్షలు పడిపోతే అవన్నీ ఖాళీలు ఉంటే ఇప్పుడు ఆ పాత కేబుల్ ఆపరేటర్లు వచ్చి సార్ వాళ్ళు చేయట్లేదు, కొద్దిగా గొప్ప కొన్నో చేస్తున్నా సరిగా చేయట్లేదు, అప్పుడు మాది ఒరిజినల్ బిజినెస్ అగ్రిమెంట్లో మా పేరుతో ఉన్నవి మాకు ఇవ్వండి సార్ అని చెప్పులు అరిగే లెక్క మా ఆఫీస్ చుట్టూ తిరుగుతుంటే నేను ఎండార్ చేస్తే ఒక్కళ్ళకి 1 కనెక్షన్ ఇవ్వలేదు. మేము పెట్టుబడి పెట్టుకుంటాం, మేము బాక్సులు కొనుక్కుంటాం, మేము కేబుల్ వేసుకుంటాము అని చెప్పి వాళ్ళు తిరుగుతున్నా కూడా ఆల్రెడీ మా దగ్గర ఉన్నవి ఎగ్జిస్టింగ్ బిజినెస్, కస్టమర్స్ ఉన్నారు, బాక్సులు ఉన్నవి, పాన్లు ఉన్నవి, కేబుల్ ఉంది, మొత్తం అడిగింది. మీరు ఓన్లీ 1 పర్మిషన్ అడిగింది. 1 పర్మిషన్ అడిగితే ఇట్లా నిలబెట్టి నీకు ఏందంత తొందర పో బయటికి. ఇదే మన కేబుల్ ఆపరేటర్ల పట్ల ప్రవర్తించిన తీరు, ఇక్కడున్న అధికారులు చేసిన పని. కూర్చోబెట్టి కూడా నిలబెట్టి నీకేంటి తొందర. ప్లాట్ఫామ్ ఛానల్తో ఉంటాయి మా దాంట్లో, నెలకు 2 లక్షలు 3 లక్షలు వస్తాయి. వాళ్ళు వచ్చి కాళ్ళు అదే చెప్పులు అరిగిపెట్టడు తిరుగుతుండ్రు. మాది యాడ్ చేసుకోండి, ఒక మూలలో పడి ఉంటుంది, 2 లక్షలు నెలకి ఇస్తామంటే దాన్ని యాడ్ చేయరు. ఏదనంటే కమిటీలు వేయాలంటారు. ఏదేదో బ్యూరోక్రసీలో ఉన్న అన్నీ చేసుకొచ్చి ఇక్కడ పెట్టేసి పని అయితే కాకుండా చేశారు. నాకేంటి బీయింగ్ ఏ పొలిటికల్ ఎగ్జిక్యూటివ్గా నాకు కావాల్సిన పని. మీరు పేపర్ వర్క్ మీరు ఏం చేసుకుంటే చేసుకోండి. డిలే అయితే నాకు టైం బై చేయండి నా దగ్గర. ఇదే సార్ మీరు చెప్పారు ఈ నెల 1 లక్ష కనెక్షన్లు చేయమన్నారు. 1 లక్ష కనెక్షన్లు చేయాలంటే నెల పట్టదు, నాకు 2 నెలలు పడుతుంది. టైం బై చేయి, 3 నెలలు పడుతుంది, 4 నెలలు పడుతుంది. బై చేయి టైము, పెట్టు పేపర్ మీద టైం ఇస్తాము. మంత్రి గారిని అడగండి, నన్ను అడగండి. అరే మంత్రి గారు పెట్టినంత టైం కూడా మా అధికారులు దీని మీద పెట్టకపోతే బీసీ జనార్దన్ రెడ్డి గారు మంత్రిగా ఉంటూ ఆయన కింద ఇలాంటి కార్పొరేషన్స్ ఒక 6-7 ఉంటూ R&B ఉండి ఆయన పెట్టినంత సమయం కూడా మా అధికారులు దీని మీద పెట్టలేదు. ఇట్ ఈజ్ ఆన్ రికార్డ్, ఇట్ ఈజ్ ఆన్ మినిట్స్. ఒక మంత్రిగా పెట్టిన టైం ఒక కార్పొరేషన్ మీద నన్ను వదిలేసేయండి చైర్మన్, నేను ఎప్పుడు ఇక్కడే ఉంటాను కాబట్టి నేను ఐ షుడ్ నాట్ కంపేర్ విత్. ఒక మంత్రి గారు పెట్టిన టైము, మంత్రి గారు కాదండి చీఫ్ మినిస్టర్ గారు పెట్టినంత టైం కూడా పెట్టలేదండి వీళ్ళు. ఇంకా చెప్పాలంటే మా సారే 2-3 సార్లు ఆ కుప్పం పోయినప్పుడు ఇప్పుడన్నా మాట్లాడాడు, నేను ఇంటింటికి ఇస్తాను, ప్రతి కూడల్లో హాట్స్పాట్ పెట్టిస్తానని. ముఖ్యమంత్రి గారు పెట్టినంత సమయం కూడా వీళ్ళు పెట్టలేదు. రావాలి ఇన్వెస్టిగేషన్. నేను ఐ విల్ ఆస్క్. ఇప్పుడు విజిలెన్స్ నడుస్తుంది, విజిలెన్స్ వాళ్ళు త్వరలో రిపోర్ట్ ఇస్తారు. తర్వాత నేను ఎందుకంటే సబ్జెక్టు ఏజీ గారి పర్మిషన్ అండ్ సిఎస్ గారి పర్మిషన్ అని చెప్పా కాబట్టి వాళ్ళు నిర్ణయం మీద ఆధారపడి ఉంటుంది. వాళ్ళు సిఐడి కాల్ఫర్ చేస్తారా, కుమ్మక్కయ్యారా, లేకపోతే ఈ సంస్థను ముంచేసి 3,000 కోట్ల దాకా ఆస్తులు ఉన్నాయి, దీన్ని పావులాగా 10 రూపాయలకు అమ్ముకొని పోయి తద్వారా పాత కేసులు కూడా మాఫీ చేయించవచ్చు. సంస్థ ఉంటే పాత వాటి మీద వెరిఫికేషన్ ఉంటుంది. సంస్థ కుప్పకూలితే ఇక పాత లేదు కొత్త లేదు. ఇట్స్ నాట్ అబౌట్ వైసీపీ టీడీపీ. ఇక్కడ నేను ఐఎమ్ టాకింగ్ అబౌట్ ప్యూర్లీ ప్రీవియస్ మేనేజ్మెంట్ అండ్ కరెంట్ మేనేజ్మెంట్, దట్స్ ఆల్. ఇట్స్ నాట్ అబౌట్ పొలిటికల్ పార్టీస్కి సంబంధం లేదు. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి గారు కూడా ప్రీవియస్ ఇలాంటి మేనేజ్మెంట్ పెట్టుకొని నష్టపోయాడు తను కూడా. ఇది నేను పార్టీల పరంగా చెప్పట్లేదు, ఒక గవర్నమెంట్ పరంగా చెబుతున్నాను. ఎవరన్నా ఉండని
ఆ రోజు ఆయన టైంలో బెనిఫిట్ పొంది కూడా అది ప్రజలకే కదా వచ్చేది, సంస్థ కాబట్టి చదువుతున్నాం. ఇవన్నీ పార్టీల అంశాలు పక్కన పెట్టి. సో అది నేను చెప్పదలుచుకున్నాను. ఎనీ క్వశ్చన్స్? యా, నేను వచ్చిన తర్వాత క్లియర్గా ఒక సర్క్యులర్ ఇచ్చాను నేను. ఏమనంటే మీరు కింద సహకరించకపోతే మిమ్మల్ని అందరి నుంచి ఉద్యోగాల నుంచి తీసేస్తానని చెప్పేసి నా పేరుతోటి చైర్మన్ హోదాలో ఇదో 12/12/2024 తేదీన నేను సర్కిల్ ఇచ్చిన తర్వాత స్టార్ట్ అయింది రావటం. అందరూ నెట్వర్క్ మేనేజర్సు, మార్కెటింగ్ మేనేజర్సు, ఇక్కడ ఉన్న జిఎంలు, ఈడీలు. అంతెందుకు మా ఎండి గారు ఒక్కసారైనా కలిసారని అడగండి విజిలెన్స్ వాళ్ళని. ఒక్కసారి ఇన్ జనరల్గా ఏదైనా ఎంక్వైరీ చేస్తే వాళ్ళు వచ్చిన తర్వాత పిలిచి మేము మీకు పూర్తిగా సహకరిస్తాము, మీకు ఏమేమి కావాలని చెప్పాలి. ఒకసారి కూర్చోవాలి, ఒకసారి మీటింగ్ పెట్టి ఆఫీసర్ తోటి మిగతా ఎంప్లాయీస్ తోటి చెప్పాలి. ఏమని, ఇదిగో విజిలెన్స్ ఎంక్వైరీ నడుస్తుంది, ఇది మన మీద కాదు, గత ప్రభుత్వంలో జరిగిన అవకతవకల మీద నడుస్తుంది, మనం పూర్తిగా సహకరించాలి, వాళ్ళు ఏది అడిగినా ఇవ్వండి అని చెప్పాల్సిన వ్యక్తి ఒక్కరోజు కూడా వాళ్ళకి కనపడలేదు. ఇట్ ఈజ్ ఆన్ రికార్డ్. ఉంటే మినిట్స్లో తీయమనండి, లేకపోతే డీజీపీ గారిని చెప్పానండి, వాళ్ళకే రిపోర్ట్ చేస్తారు కదా, లేకపోతే ఐఓ గారిని చెప్పానండి. ఇట్ ఈజ్ నేను మాట్లాడింది బ్రదర్, ప్రతిదీ కూడా ఆన్ రికార్డు ఉంది, ఏది గాలి పోగే చెప్పలేదు. నాకు ఈ సంస్థలో ఏ అధికారులపైన కానీ ఏ ఉద్యోగస్తులపై కానీ వ్యక్తిగతంగా ఎటువంటి దేశాలు లేవు. పూర్తిగా ప్రొఫెషనల్గా రన్ చేయాలన్న ఉద్దేశంతో నేను చెప్తున్నాను. ఇది చెప్పకపోతే ఈరోజు ఇది బయట వాళ్ళకు తెలియదు. ఇప్పుడు రేపో మాపో హరిగారో ఈటి వాళ్ళు మీరు రాతరు తెలుస్తుంది కదా, ఏంటి ఆ రోజు ఇంతమంది ఉద్యోగస్తులు తీసేశారంటే ఇంకా వాళ్ళు ఉన్నారంటే జీతాలు ఇస్తుందంటే అప్పుడు ఎవడు పరుగు పోతుంది? ఓ జీవీ రెడ్డి మీడియా పులియా, లేకపోతే వాళ్ళ దగ్గర ఏమైనా డబ్బులు తీసుకుని ఆ రోజు వాళ్ళని బ్లాక్మెయిల్ చేసి తీసేస్తామని చెప్పి తర్వాత డబ్బులు తీసుకొని కంటిన్యూ చేశారా? లేదా ప్రీవియస్ మేనేజ్మెంట్ దగ్గర డబ్బులు తీసుకొని కంటిన్యూ చేశాడా? లేదా వాళ్ళకు భయపడి కంటిన్యూ చేశారా? ఎవడు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు తీసుకుంటారు. ఎవడు సమాధానం చెప్పాలి ఇదంతా? నేను నాకెందుకు ఇది? రెండోది, నేను ఇంతకుముందు కూడా చెప్పాను, మినిస్టర్ గారితో ఒకసారి మీటింగ్లో అయినప్పుడు కూడా చెప్పాను, మా సిఎస్ గారితో చెప్పారు, మా యువరాజ్ గారు మా ప్రిన్సిపల్ సెక్రటరీ ఐ&ఐ, అంతకుముందు సురేష్ సార్ ఐ&ఐ ప్రిన్సిపల్ సెక్రటరీ వెళ్ళి వ్యక్తిగతంగా కలిసి వచ్చి చెప్పేచ్చాను. ఏంటి సార్, ఇది ఇంకొక 6 నెలల్లో మనం రివైవ్ చేయకపోతే ఇది చచ్చిపోతుంది, ఇది దివాలా అంచులో ఉంది, ఐసీయూలో ఉంది, ఇక 6 నెలల్లో మనకైనా కఠినమైన చర్యలు తీసుకోకపోతే చచ్చిపోతుంది నేను చెప్పేస్తే వాళ్ళు పూర్తిగా సహకరించారు. జీవి మీకు ఏం కావాలో మా వైపు నుంచి సహకారం ఇస్తామని చెప్పారు వాళ్ళు. సిఎస్ గారు కావచ్చు, ఇంతకుముందు ఉన్న సురేష్ కుమార్ సార్ కావచ్చు, లేకపోతే ఇప్పుడు వచ్చిన యువరాజ్ సార్ కావచ్చు. బట్ ఇక్కడ కదలాలి కదా, ఎందుకంటే ఇలానే కొనసాగితే 6 నెలల కంటే ఎక్కువ పడుతుంది ఇది కొలాప్స్ అవడానికి. ఆ రోజు ఏమంటే జీవీ రెడ్డి వచ్చిన తర్వాత సంస్థ కొలాప్స్ అయిపోయింది, ఆయన ఇన్ని మాటలు చెప్పాడు, ఇదేందంటారు. రెండోది, ఈరోజు నెట్వర్క్ కేబుల్ ఆపరేటర్లు కూడా నాకు మెసేజ్లు పెట్టి సార్ మీరు వచ్చిన తర్వాత నెట్వర్క్ పాడైపోయింది, ఇంతకుముందు బ్రహ్మాండంగా ఉండేదంటాడు. వాళ్ళకి ఇవన్నీ తెలియదు కదా ఏం జరుగుతుంది అనేది కేబుల్ ఆపరేటర్లకి. సార్ సీఎం గారికి లక్ష ఉంటాయి సార్, ఎన్ని దాన్ని ఏమంటారు పిల్ల చేష్టలు వెళ్ళాను, కానీ వారి దృష్టికి మమ్మల్ని పెట్టింది దేనికి? పొలిటికల్ ఎగ్జిక్యూటివ్గా నన్ను చేయమనే కదా. నేను పోయి సీఎం గారికి చెప్పి ఇంకా రోజు కూర్చుంటే వారు సార్ ఎన్ని చూస్తాడు? ఎన్ని కార్పొరేషన్, ఇలాంటి 60 కార్పొరేషన్లు, 25 మినిస్ట్రీలు, ఆయన కింద 200 హెచ్ఓడీలు, ఒక పక్క పార్టీ, ఎన్ని చూసుకుంటాడు ఒక వ్యక్తి? ఇట్ ఈజ్ మై రెస్పాన్సిబిలిటీ, ఐదర్ హ్యావ్ టు డూ ఆర్ హ్యావ్ టు ఎగ్జిట్. నేను చేయటమా లేకపోతే నేను వెళ్ళిపోవటం, అంతే. చేయించుకోవడం చేత కదా నేను వెళ్ళిపోవాలి. నేను ఐ షుడ్ నాట్, వాళ్ళు సహకరించలేదు, ముఖ్యమంత్రి గారు సహకరించలేదు, నా పార్టీ సహకరించలేదు, నా మంత్రి సహకరించలేదు, నేను చెప్పకూడదు. అది చెప్తే అది ఇట్ ఈస్ మై ఇన్ఎఫిషియన్సీ, నా అసమర్థత అవుతుంది. అది నేను చేయించుకోవాలి. ఇదిగో పరిస్థితి ఇది, ఈరోజు వచ్చి ప్రజల ముందు పెడుతున్నాను. ఇది ప్రభుత్వాన్ని చదువుతున్నా కదా, ఇది ప్రజలకు చదువుతుంది. ఎందుకంటే వాళ్ళ డబ్బులు మా దాంట్లో పెట్టుబడికి ఉన్నాయి. 600 కోట్ల రూపాయలు పేడప్ క్యాపిటల్, దాదాపు 2160 కోట్ల రూపాయలు అప్పుల్లో ఉంది. ఎలా పనిచేయాలి? 24 గంటలు పనిచేసినా కూడా ఇది రివైవ్ అవటం కష్టం. అంటే ఇలా వదిలేస్తే ఎలా అంటాను నేను అనేది. నేను చైర్మన్గా మార్నింగ్ ఆఫీసు ఎగ్జిక్యూటివ్ లెక్క 9:30 to 7:30, 6:37 వరకు నేను ఆఫీసులో కూర్చుంటాను. వీళ్ళకి ఏమైంది అధికారులకి? 10:30 ఆఫీసు, 10:45 11కి షార్ప్గా 5:05:30 ఏమో కొంపలారిపోతున్నట్టు ఏదో ఇక్కడ తీసినట్టుగా పెద్ద. ఏంటిది? ఓనర్షిప్ అనేది ఉండవలేదా? అరే మనం ప్రజలు కట్టిన పన్ను నుంచి జీతాలు తీసుకుంటాం, మినిమం ఓనర్షిప్ ఉండవలేదు. ఎనీ అదర్ పాయింట్స్, ఎనీ అదర్ క్వశ్చన్స్? థ్యాంక్ యూ సో మచ్ ఆల్.